హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు తాటిపండుతో ఇడ్లీ చేస్తున్నానండి. తాటిపండుతో ఇడ్లీ చాలా బాగుంటుంది. సంవత్సరానికి ఒక్కసారి దొరికే ఈ ఫ్రూట్స్తో పిల్లలకి ఏదైనా మంచి రెసిపీ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. మందు లేని పండు ఏదైనా ఉందంటే అది తాటిపండేనండి. న్యాచురల్గా దొరికే ఫ్రూట్ ఇది. సంవత్సరానికి ఒక్కసారే దొరుకుతుంది. తాటిపండు మెత్తటి గుజ్జులా తీసుకుని అందులో సరిపడా బెల్లం, ఇడ్లీ రవ్వ కలుపుకుని ఓ పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా తర్వాత ఇడ్లీ రేకులు ఉంటాయి కదండి, వాటికి ఆయిల్ అప్లై చేసుకుని ఇడ్లీ పాత్రలో వేడి నీళ్ళు పోసుకుని సరిపడా ఈ రేకులను అందులో పెట్టి సిమ్లో పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఈవినింగ్ ఈ విధంగా తయారు చేసుకుని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తింటే చాలా చాలా బాగుంటాయి ఇడ్లీలు. మా పిల్లలకైతే తాటిపళ్ళ సీజన్లో ఇలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ఈ విధంగా చేసి పెడతాను. చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళకి అట్టు గారెల కన్నా ఇడ్లీ అంటే చాలా చాలా ఇష్టం. చాలా బాగుంటుంది. ఈ ఈ మంత్ మేము 10 డేస్కి ఒకసారన్నా ఇలా ప్రిపేర్ చేసుకుని తింటూ ఉంటాం. చాలా బాగుంటుంది. అంతే. నచ్చితే లైక్ చేయండి, ఒకసారి ట్రై చేయండి.